లేడీ సూపర్ స్టార్ సినీ ఇండస్ట్రీలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విజయశాంతి గారి బర్త్డే సందర్భంగా వారింటికి విచ్చేశారు. ఇక్కడ విజయశాంతి గారు అంటేనే మన సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో గాను తెలంగాణ రావాల్సి దాంట్లో తెలంగాణ ఉద్యమకారుల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రావడానికి విజయశాంతి కూడా కారణం. ముఖ్యంగా విజయశాంతి గారు కష్టపడ్డ ఫలితం తెలంగాణ దక్కింది. ఆ తెలంగాణలో మాత్రం ఆ పార్టీలో మేడం స్థానం దక్కలేదు. తెలంగాణ ఉద్యమకారులు ఒక స్థానం సంపాదించుకొని సినీ రంగంలో ఫస్ట్ సినీ రంగం నుంచి తెలంగాణ సాధించడంలో గొప్పగా ఒక తెలంగాణ సాధించిన విషయంలో కూడా విజయం సాధించారు. రాజకీయంలో కూడా విజయం సాధించి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో తెలంగాణ హోమ్ మినిస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాములమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమం చేసిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలుగా ఉండి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన విజయశాంతి గారి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని, ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విజయశాంతి గారు చేసిన ప్రయోగాలు కానీ, స్త్రీలకు గౌరవం తెచ్చిన పాత్ర, ప్రతి ఒక్క పాత్ర కూడా విజయశాంతి గారు చేసి ప్రతిఘటన చిత్రం కానీ, కర్తవ్యం కానీ, ఆశయం కానీ, వశయరామ్లా కానీ ప్రతి ఒక్క చిత్రం ఆమె బాగా చేసి అద్భుతంగా చేసింది. అదేవిధంగా సౌత్ నార్త్ అనుకున్న అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్లా చేసి అమ్మ పాత్ర కానీ, అక్క పాత్ర, చెల్లె పాత్ర అని ప్రతి ఒక్క పాత్ర చేసి మహిళలకు ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి వాళ్ళంటే సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు. అదేవిధంగా నేషనల్ అవార్డు విన్నర్ కూడా ఆమె. ప్రతి ఒక్క నంది అవార్డు కానీ ఏ అవార్డుకైనా ఆమె అర్హత. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మొదటగా గుర్తించవలసింది సూపర్ స్టార్ విజయశాంతి గారినే. ఆమె మన ఎమ్మెల్సీ గారు అయిన సందర్భంగా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించింది. ఉద్యమకారులకు ఏ విధంగా చేస్తారు, మీరు ఏం చేస్తారు, వాళ్ళకు న్యాయం జరగాలనేది ప్రశ్నించింది. కాబట్టి ఉద్యమకారులకు న్యాయం చేస్తానని ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజుల వేడుకల్లో సూపర్ స్టార్ విజయశాంతి గారు కూడా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాలపేట సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ కృష్ణ గారు కూడా పరిచయం చేశారు. సూపర్ స్టార్ లేడీ కిలార్ కృష్ణ సినిమా నుంచి పరిచయం చేశారు. విజయశాంతి మాకు వచ్చింది ఫస్ట్ కాంగ్రెస్ నుండి బీజేపీకి పోయింది. ఆమె లేడీస్ కు చాలా కష్టపడుతుంది, అందుబాటులో ఉంటుంది. ఆమె ఎంఎస్సీ కావాలి, మాకు మినిస్టర్ కావాలని మా కోరిక. ఇటువంటి టైగర్ ఉండాలని, మాకు కాంగ్రెస్ లో మంచి ఉండాలని కోరుకుంటున్నాం. మంచి పదవి ఉండాలి. విజయశాంతి మేడం కోసం ఆమె ఎమ్మెల్సీ అయింది. నెక్స్ట్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాము. మినిస్టర్ కావాలని ఇప్పుడు వచ్చే క్యాబినెట్ లో ఆమె ఉండాలని కోరుకుంటున్నాం. పేద ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. కర్తవ్యం కాడి నుంచి మేడం అంటే పిచ్చి అభిమానం సార్. ఆల్రెడీ మేడం గారు మద్రాసులో, చెన్నైలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలుస్తున్నారు తరచుగా. అంటే ప్రతి ఓపెనింగ్ కి మేడం గారు పిలుస్తున్నారు. ఇంకా మేడం గారు పక్కనే జ్యోతి ప్రసాద్ గారు ఉంటుంటారు. ఆయన ఏం రత్నం గారు పర్సనల్ మేకప్ మ్యాన్. ఈ మన జ్యోతి ప్రసాద్ గారు ఆయనకి పర్సనల్ మేనేజర్. వీళ్ళందరితో నాకు అనుబంధాలు ఉన్నాయి. ఎట్లా ముందు ఆవిడ ప్రజలకు ఎటువంటి సేవలు అందించాలి ఏంటి అనే దాని మీద ఏం చెప్తారు? మేడం గారు అసలు ఈవిడి ప్రజాసేవ చేయనందుకే వచ్చారు. దాని గురించి పాపం పాలిటిక్స్ గా ఎన్నో కష్టాలు ఇష్టాలు ఎదుర్కొని ఈ ధైర్యంగా నిల్చున్నారంటే మేడం గారి గొప్పతనం. ముందు ఈవిడికి ఫ్యూచర్ చాలా ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లయినా విజయశాంతి గారు ఈ రోజు 60వ పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చాలా మంది అభిమానులు కూడా వచ్చి ఆమెకు విష్ చేయడం జరుగుతుంది. అయితే ఆమె వీరాభిమాని వైజాగ్ సత్య గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు? హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఈ రోజు మేడం బర్త్డే కదా? చాలా హ్యాపీగా ఉంది. ఈ బర్త్డే చాలా స్పెషల్. 60 బర్త్డే, 60వ జన్మదినం. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, యాక్షన్ క్వీన్ ఆఫ్ సౌత్ సినిమా, టాలీవుడ్ ఆల్ టైమ్ #1 హీరోయిన్, నేషనల్ అవార్డు విన్నర్ అండ్ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ విజయశాంతి అక్కకి జన్మదిన శుభాకాంక్షలు. విజయశాంతి గారు అంటే ఆమె సినిమాకి అసలు హీరోలు అవసరం లేదు. ఒకవేళ హీరో ఉన్నా గానీ హీరోతో పోటాపోటీ. చిరంజీవి గారు కూడా తీసుకొచ్చింది ఆవిడే. అవును, హీరోల డామినేషన్ మొత్తం కూల్ చేసిన వ్యక్తి విజయశాంతి గారు. 1980s లో కావచ్చు, 1990s లో కావచ్చు, ఆమె ఒక చిరంజీవితో కావచ్చు, ఒక బాలకృష్ణ గారితో కావచ్చు, ఒక రజనీకాంత్ గారితో కావచ్చు, కమల్ హాసన్ గారితో కావచ్చు, అలాగే కన్నడ
కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ తో కావచ్చు, అలాగే హిందీలో అనిల్ కపూర్ తో కావచ్చు, ఎవరితో యాక్ట్ చేసినా కానీ అంతా పోటా పోటీ ఈక్వల్ రెమ్యునరేషన్ తీసుకునేవారు అనమాట. సో చాలా సినిమాలు ఆమె నేను చూస్తూనే పెరిగాను. ఒక నేటి భారతం కావచ్చు, ఒక ప్రతిఘటన, ఒక స్వయం కృషి, ఒక కర్తవ్యం, ఒక నేటి మహిళలు ఇంట్లోంచి బయటికి రావడానికి కానీ లేకపోతే రకరకాలుగా భయపడుతున్న ఇటువంటి సందర్భంలో అప్పుడే ఆవిడ బయటకు వచ్చి ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పిన ఆవిడ. సో నేటి మహిళలకు ఆవిడని ఇన్స్పిరేషన్ గా చూపిస్తూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే వసే రాములమ్మ, ఇవన్నీ సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ లేదు. తమిళ్లో అయితే మన్నన్ అనే మూవీ ఒకసారి మీరు చూడండి, మన్నన్ రజనీకాంత్ గారితో కంప్లీట్ గా రజనీకాంత్ గారిని డామినేషన్ చేశారు. అలాగే రాజకీయ రంగంలో కూడా ఫైర్ బ్రాండ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్సీగా, ఎంపీగా, త్వరలో ఆమె ఒక హోమ్ మినిస్టర్, సీఎం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నాది వైజాగ్, నేను విజయశాంతి అక్కకు వీరాభిమాన్ని 95 నుండి కూడా ఫాలో అవుతున్నాను. ప్రతి సంవత్సరం వస్తాను వారి ఇంటికి, జూబ్లీ హిల్స్ ఇక్కడ బంజారా హిల్స్ లో. సో అక్క ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి బర్త్డేలు ఇంకొక 100 చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్. విజయశాంతి గారి 60వ బర్త్డేకి రావడం ఎట్లా ఉంది మీకు? మేము యాదాద్రి జిల్లా సమస్త నారాయణపురం గ్రామం నుండి విజయశాంతి బర్త్డేకు ఎప్పుడైనా ఎక్కడ ఉంటే కూడా ఆమె పోయి విషయం చెప్పడము మాకు అప్పటి నుండి అలవాటు ఉంది. చెప్తున్నాము ఎప్పుడైనా సరే ఆమె మంచిగా ఉండాలి, ఆమెకు కనీసం మినిస్టర్ పోస్ట్ కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆమె ప్రజల మనిషి, ప్రజలకు కూడా ఎన్నో సేవలు అందించే వ్యక్తి కాబట్టి ఆమె ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పెద్దలకు కూడా నేను కోరడం జరుగుతుంది. అదే విధంగా ఇవాళ ఆమె పోరాటంతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తుంది. సినిమాలో కూడా ఒక మంచి పాత్ర పోషించినటువంటి విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.